అనంతపురం నగర ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక టీడీపీ అర్బన్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని వివిధ డివిజన్ల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు ప్రసాద్కు స్వయంగా విన్నవించుకున్నారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మన నియోజకవర్గంలో ఇప్పటివరకు 45 గ్రీవెన్స్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని, ప్రజల నుంచి మొత్తం 1026 అర్జీలు రాగా వాటిలో రికార్డు స్థాయిలో 997 అర్జీలను పరిష్కరించామని, మిగిలిన 29 అర్జీలు ప్రస్తుతం ప్రాసెస్లో ఉన్నాయన్నారు. ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ నగర ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించడానికి ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఎమ్మెల్యే ప్రకటించారు. దాదాపు 45 గ్రీవెన్స్ కార్యక్రమాలు ఈ రోజుకి కంప్లీట్ అవ్వడం జరిగింది. 45 గ్రీవెన్స్ కార్యక్రమాలకి దాదాపు 1026 అర్జీలు రావడం జరిగింది. 1026 గాను 997 కంప్లీట్ చేసి కేవలం 29 మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. ఇవి కానీ ప్రాసెస్ లో ఉన్నాయి. అంటే కొన్ని ఇబ్బందుల వల్ల లేకపోతే కోర్టు కేసులు ఉండడం వల్ల కొన్ని పెండింగ్ లో ఉండడం జరిగింది. ఏవైతే మా దగ్గరికి అప్లికేషన్స్ వస్తున్నాయో గ్రీవెన్స్వి, ఆ గ్రీవెన్స్కి సంబంధించిన అప్లికేషన్స్ సంబంధించిన డిపార్ట్మెంట్లకు పంపించడం కానీ, అలాగే అక్కడి నుంచి సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరైతే అర్జీదారులు ఉన్నారో వాళ్ళకి మెసేజ్ ద్వారా చెప్పడం కానీ, లేకపోతే పర్సనల్గా వెళ్ళి కానీ ఈ ప్రాబ్లం ఇలా ఉంది, మీది ఇలా ఉంది అని చెప్పడం కానీ జరుగుతోంది. గత ప్రభుత్వంలో మా తెలుగుదేశం మద్దతుదారు అని చెప్పేసి మా పెన్షన్స్ తొలగించారనేది ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కొత్త పెన్షన్లు ఏవైతే వస్తున్నాయో కానీ ఒకసారి వెరిఫై చేసి నిజంగా లబ్ధిదారు ఉంటే లబ్ధిదారు ఖచ్చితంగా అందే విధంగా చర్యలు తీసుకుంటాం. అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒక సూచన చేశారు. లబ్ధిదారులు ఏ పార్టీ వారైనా గత ప్రభుత్వం చేసిన విధంగా మనం చేయకూడదు. లబ్ధిదారులు ఎవరైనా నిజంగా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి పెన్షన్స్ కానీ, రేషన్స్ కానీ, అలాగే టిట్కో హౌసెస్ కానీ వాళ్ళకి అందరికీ అందే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులు అలాగే మా యువ నాయకుడు ఆదేశించారు. దాని ప్రకారమే మేము నడుచుకుంటాం.